ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్కారం శిరీష. సో మరి మనం చూసుకున్నట్లయితే గోల్డ్ గురించి మనం రోజు తగ్గుతుందా పెరుగుతుందా అన్న విషయాల గురించి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రైస్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు ఎప్పుడు చెప్తూ ఉంటారు గోల్డ్లో కనుక ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన అని. అండ్ చాలామంది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, హై రిటర్న్స్ వస్తుంది అని ఆలోచిస్తున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా కూడా స్టాక్ మార్కెట్లా లేదంటే గోల్డా అని అనుకునే వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తే బాగుంటుందంటారు? ఇన్ఫ్యాక్ట్ రెండు ప్రిఫర్ చేయాలి అంటారు. రెండు కలిపితేనే ఒక గ్రేట్ కాంబినేషన్ అవుతుంది. ఆ గ్రేట్ కాంబినేషన్కి సీక్రెట్ ఏంటో చెప్పనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరికీ వెల్త్ కావాలండి. అందరికీ వెల్త్ క్రియేట్ చేయాలి. అది మన ఫ్యామిలీ కోసం కానివ్వండి, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి. సో ఖచ్చితంగా అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ప్లాన్ చేస్తాం. అది 1000 రూపాయలతో చేస్తున్నారా, 1,00,000 రూపాయలతో చేస్తున్నారా, అది ముఖ్యం కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్సింగ్ చేస్తున్నారా అన్నదే చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే బ్యాలెన్సింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో మనం ఎక్కడ చూసినా కానీ ఉప్పు కారం కానివ్వండి బ్యాలెన్సింగ్లో ఉంటుంది. ఒక బండికి మీకు 2 చక్రాలు లేకపోతే అసలు ఆ బండి ముందుకు వెళ్ళదు. సో అన్నిటికీ ఒక కపుల్ అనేది కంపల్సరీ. అలాగే ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఎక్విటీ మార్కెట్స్లోనే అనుకుందాం, లైక్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, దాంతోపాటు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, డెరివేటివ్స్లో మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తున్నారా, చేయండి, తప్పేం లేదు. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే చేయమని చెప్తాను. కానీ మొత్తానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సినారియోలో ఇమ్మీడియట్గా నెక్స్ట్ 1 అవర్లో నెక్స్ట్ నిమిషంలో ఏం జరగబోతుంది ఈ ప్రపంచం యాజ్ అ గ్లోబల్ విలేజర్ చూసుకుంటే, ఎందుకంటే మనం అందరం ఆన్లైన్లో కనెక్టెడ్, మన ఫోన్స్ కనెక్టెడ్ ఉన్నాయి, మన సిస్టమ్స్ కనెక్టెడ్ ఉన్నాయి, మన బ్యాంకింగ్ సిస్టమ్ కనెక్టెడ్గా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏదైనా జరగకూడని సంఘటన జరిగిందనుకోండి, అక్కడ మార్కెట్స్ కుప్పకూలే మందే ఇమ్మీడియట్గా మన ఇండియన్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే, కోవిడ్ గురించి ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు, కానీ కోవిడ్ వచ్చింది కదా. లాక్డౌన్ గురించి అసలు ఎవరైనా కలగన్నారా? లేదు. ఇట్ హ్యాపెండ్. సో కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు రావు అని చెప్పి గ్యారంటీ ఏ పాలిటీషియన్ ఇవ్వలేరు, ఏ దేశ ప్రధాని రాష్ట్రపతి కూడా ఇవ్వలేరు. సో కాబట్టి మనము వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ కేస్ సినారియో అనమాట. సో వర్స్ట్ కేస్ సినారియోలో ఏం జరగచ్చు మహా అంటే మార్కెట్స్ పడిపోతాయి. కానీ మార్కెట్స్ పడిపోతే అందరికంటే సఫర్ అయ్యేది ఎవరు? మీరు, మీ పోర్ట్ఫోలియో. సో మనము యాజ్ హెల్త్ పరంగా సఫర్ అవ్వకుండా మన పోర్ట్ఫోలియో మాత్రం లాస్ పరంగా సఫర్ అవుతుంది. సో అలాంటి సమయానికి మీకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాభమే జరుగుతుంది, కానీ మీకు నష్టం అనేది జరగదు. చెప్తా ఎలాగో. సో ఈ విషయము, ఈ ఇంపార్టెంట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ గురించి ఏదైతే నేను మీకు చెప్పబోతున్నాను కదా, లెట్ మీ హోల్డ్ ఆన్ టు దాట్. ఆ విషయాన్ని హోల్డ్ చేసేసి ఫస్ట్ లెట్ మీ కమ్ టు ది ఫిజికల్ గోల్డ్ మార్కెట్ ప్రైస్. ఈ రోజు ట్రెండ్ ఎలా ఉండబోతుంది అండ్ ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది. ఎవరైనా గోల్డ్ ఈ రోజు వెళ్ళేసి కొందాము అనుకుంటున్నారంటే వాళ్ళకు ఒక శుభవార్త కూడా ఉంది. ఓకే సార్. ఎస్, అదేంటంటే గోల్డ్ మీ అందరి ఆశని దురాశ చేయకుండా 3,000 రూపాయలు పడిపోయి డిస్కౌంట్లో అవైలబుల్ ఉందని చెప్తా. 3,000 రూపాయలు, 3,000 రూపీస్. మీకు ఒక షోరూమ్ వాడు కూడా ఇంత డిస్కౌంట్ ఇవ్వడు, మేము ఇస్తున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తాను. బై గోల్డ్ 74,441 రూపీస్ ఒక లైఫ్ టైం హై క్రియేట్ చేసింది. అక్కడ నుంచి గోల్డ్ ఈ రోజున ఇన్ఫాక్ట్ మనం నిన్న కూడా చెప్పాము 71,200. అఫ్ కోర్స్ మీకు కూడా లెవెల్స్ గుర్తున్నాయి. గుడ్ ఫర్ దాట్. మీరందరూ కూడా రెగ్యులర్ గా చూస్తే మీకు గుర్తుంటుంది గోల్డ్ అక్కడ దాకా వచ్చింది. అయితే ఈ రోజు ఫిజికల్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది అండ్ మనకు ఫ్యూచర్ మార్కెట్ గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది రెండు మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ చూసుకుంటే 6,640 రూపీస్ పర్ 22 క్యారెట్ గోల్డ్ కోసం ప్రైస్ ఉందండి. ఇదే కాస్త మీరు చూసుకుంటే 6,900 అబౌవ్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అబౌట్ 3,000 రూపీస్ అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మీకు 300 రూపీస్ పడిపోయింది ఆభరణాల బంగారం. అండ్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,244 రూపీస్ ఉంది. అది ఈ రోజు మార్కెట్ రేట్ ప్రకారంగా చూసుకుంటే. సో మనకి ముఖ్యంగా ఇలాంటి కైండ్ ఆఫ్ ఆఫర్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది బంపర్ ఆఫర్ కాదు, ఇది గోల్డెన్ ఆఫర్ అని చెప్తాను. సో బై చేసుకోండి ఒకవేళ మీకు ఈ రోజున కావాలనుకుంటేనే. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ 5 to 9 మధ్యలో గోల్డ్లో మళ్ళీ ఒక పెద్ద ఊపు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే. నా
గోల్డ్ యాక్చువల్గా ఇంట్రాడేలో ఎలా ట్రేడ్ అయ్యింది అండ్ దాని ప్రైసింగ్ కూడా మీకు చూపిస్తాను. చూసారా, నమ్మకం వచ్చిందా? 71,279 వరకు పడిపోయింది. 74,441 అంటే మోర్ దెన్ 3,000 పడిందండి ఫ్యూచర్ మార్కెట్లో. ఇక్కడ మనం చార్ట్స్లో చూసుకుంటే ఒక ఆల్ టైమ్ హై అనేది క్రియేట్ చేసింది ఇక్కడ 20th మేన 20వ తేదీన 74,442. దాని తర్వాత ఫాల్ అనేది చూడండి, ఆల్ 3 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ 3 రోజులు కంటిన్యూస్ గా పడుతూ 71,211 దాకా రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పుంజుకునే అవకాశం చాలా ఉంది ఒకవేళ 71,000 బ్రేక్ అవ్వకపోతే. ఇన్ కేస్ 71,000 అండ్ 70,000 ఒక సైకలాజికల్ ఫిగర్ కాబట్టి అది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, మనం 66,000 చూస్తాము నెక్స్ట్ 3 నెలల్లో. మీరు చెప్పే మాటలు నిజమైతే బాగుండు అనిపిస్తుంది సార్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది జియో పొలిటికల్ సినారియో. డెఫినెట్లీ బేసికల్లీ ఏంటంటే అలాంటి టెన్షన్స్ లేకుండా అందరూ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరానియన్స్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ బాబు మనం ఎందుకు కొట్లాడుకోవాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ గోల్డ్ కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువగా మీకు జియో పొలిటికల్ సినారియోలో భయం అనేది పెరుగుతుందో అప్పుడే మీకు గోల్డ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేకపోతేనే నా ఇక్కడ ముఖ్యంగా అప్ సైడ్ ఒకవేళ మనం అనుకుంటే 71,000 బ్రేక్ అవ్వకుండా పైన ట్రేడ్ అయింది అనుకోండి, మళ్ళీ 74,441 ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోతుంది. అక్కడ నుంచి యాజ్ వి ఎక్స్పెక్టెడ్ 79,000, 83,000 కూడా అప్ సైడ్ లెవెల్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ ని జాగ్రత్తగా చూసుకుంటే రికమెండేషన్ కానే కాదు, ఇది మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఇక్కడ మనము లెట్ మీ కమ్ బ్యాక్ టు ది బ్యాలెన్సింగ్ యాక్ట్. బేసిక్ గా మనం మాట్లాడుకున్నాము, గోల్డ్ ని కూడా మీరు ప్రిఫర్ చేయండి అన్నాను. నా అందరూ అడగచ్చండి, ఒకవేళ బ్యాడ్ న్యూస్ రాలేదు, ప్రపంచంలో అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు, అసలు ఈ రోజు నుంచి మనము పోట్లాడుకోవద్దు, అందరం బాగా ఉందామని చెప్పి నిర్ణయించుకున్నారు, కోవిడ్ కూడా రాదనుకున్నాము, మరి అలాంటప్పుడు గోల్డ్ రేట్ పడిపోవాలి కదండి, ఎందుకంటే షేర్ మార్కెట్స్ పెరుగుతాయి కదా. వెరీ గుడ్ ఆలోచన అని చెప్తాను. నేనేం చెప్తానంటే మీకు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయో ఆ టైంలో మీరు గమనిస్తే గోల్డ్ స్టాటిక్గా ఉంటుంది, ప్రైస్ అంటే కిందికి రాదు. ఎందుకంటే గోల్డ్కి ఇంట్రిన్సిక్ వాల్యూ చాలా ఎక్కువ అండి. ఇక్కడ షేర్ మార్కెట్లో కంపెనీస్ ఒకవేళ మంచి ప్రాఫిట్స్ డిక్లేర్ చేయకపోతే వాళ్ళ షేర్ ప్రైసెస్ కిందికి పైకి అవుతుంటాయి. కానీ గోల్డ్లో ఒక కంపెనీ కాదు కదా, అందులో ప్రాఫిట్స్ రావాల్సిన అవసరం లేదు కదా. అది ఎంత మీరు మైండ్స్లో నుంచి తీయడానికి ప్రయత్నించినా కానీ కేజీఎఫ్ లాంటి మూవీలోనే చూపించారు టన్నులు టన్నులు బంగారం అక్కడ, అది సినిమాల్లోనే మాత్రమే. నిజానికి చెప్పాలి అంటే అసలు ఎక్కడ కూడా మైండ్స్లో నుంచి మీరు గోల్డ్ అనేది రావట్లేదు బయటికి. సో కాబట్టి స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడల్లా గోల్డ్ ఎక్కువగా ఒక 1,000 రూపాయలు 500 పడితే పడింది, కానీ అక్కడే స్టాటిక్గా ఉంటుంది. ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ కాస్త మొత్తానికి కుప్పగూలిపోయే ఛాన్స్ ఉంది, అప్పుడు గోల్డ్ మొత్తానికి ఆకాశాన్ని అంటుందండి. సో నేనేం చెప్తానంటే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే, లేదంటే ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే 50 లేదా 60,000 రూపాయలు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి. మిగతా డబ్బుని ఖచ్చితంగా మీరు గోల్డ్లో పార్క్ చేయండి. గోల్డ్ ఫ్యూచర్స్ అంటారా, గోల్డ్ SGB బాండ్స్ అంటారా, గోల్డ్ బీస్ ఉన్నాయి, ETF ఉన్నాయి, అది మీ ఇష్టం. నేను రికమెండేషన్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇవ్వట్లేదు. ఆప్షన్స్ మీకు చాలా ఉన్నాయి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.